అందరికీ నమస్కారం అండి. సో, ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ మన వెస్ట్ పార్ట్ అంటే ఈ ఐటీ నాట్ ఎగ్జాక్ట్‌లీ వెస్ట్ పార్ట్ ఐటీ ఇండస్ట్రీస్‌కి దగ్గరలో ఉన్న విల్లా ప్రాజెక్ట్స్ ఏవున్నాయో చెప్పబోతున్నాను. సో, మేజర్‌గా ఐటీ ఇండస్ట్రీ అంటే మనకు తెలిసింది హైదరాబాద్‌లో వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండి. సో, ఇది కాకుండా ఇంకా కొన్ని లొకేషన్స్ ఉన్నాయండి. లైక్ ఈ ఆదిబట్ల దగ్గర మనకి టీసీఎస్ అది కూడా ఐటీ ఇండస్ట్రీ అండి. ఇటు ఇన్ఫోసిస్ ఉందండి. అదేవిధంగా డుండిగల్‌లో కూడా గవర్నమెంట్ ఒక 500 ఎకర్స్ ల్యాండ్ కేటాయించారు. ఐటీ ఇండస్ట్రీకి రేపొద్దున అది కూడా ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి. సో, వీటిని దృష్టిలో పెట్టుకొని నేను కొన్ని ప్రాజెక్ట్స్ కాదు లొకేషన్స్ కమ్ విల్లా ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయని చెప్పబోతున్నాను. సో, మనకి వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్‌లో ఇప్పుడు అవైలబుల్ ఉన్న విల్లాస్ అనుకుంటే మేజర్‌గా మనకి కొల్లూరులో ఉన్నాయండి విల్లా ప్రాజెక్ట్స్. అదేవిధంగా పటాన్ చెరువులో ఉన్నాయండి. అగైన్ మీకు చెప్పింది ఏంటంటే ఇటు ఒకలా అంటే లెట్ అస్ కన్సిడర్ గచ్చిబౌలి హ్యాస్ ఎగ్జిట్ 1. సో ఎగ్జిట్ 2 కొల్లూరు. ఎస్, కొల్లూరు దగ్గర మనకు ఉన్నాయండి ప్రాజెక్ట్స్. గచ్చిబౌలి మనం ఎగ్జిట్ 1 కింద క్యాల్కులేట్ చేస్తే సో గచ్చిబౌలి ఎగ్జిట్ 1 మనకి ఎగ్జిట్ 1కి దగ్గరలో మనకి ఈరోజు కొత్త విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఏమీ లేవండి. ఉన్నది అంటే ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బట్ అవి కొంచెం హై బడ్జెట్ అండి. లైక్ 15 crores 25 crores ఆ రేంజ్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి మన ఐటీ ఇండస్ట్రీకి గచ్చిబౌలికి అతి దగ్గరలో. అదేవిధంగా ఎగ్జిట్ 2 అనుకుంటే అగైన్ కొల్లూరు అండి. సో కొల్లూరులో ఇన్వెస్ట్ చేయాలంటే కొల్లూరులో 2 రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి హై ఎండ్ సెగ్మెంట్, ఒకటి మిడ్ సెగ్మెంట్. సో కొల్లూరులో అంటే మిడ్ సెగ్మెంట్ కొల్లూరు లాంటి లొకేషన్ అనుకుంటే మనకి 2.5 crores స్టార్ట్ అండి. డిపెండ్స్ అపాన్ ది సైజెస్. అదే హై ఎండ్ అనుకుంటే కొల్లూరులో రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారండి. దాదాపుగా 11 నుంచి 13 కోట్లు అండి ఒక విల్లా. ఆ ఏరియాలో అంత పెట్టొచ్చా అంటే ఎస్, పెట్టొచ్చు. ఎందుకంటే వర్త్ ఉందండి, సిటీకి దగ్గరలో ఉంది, ఐటీ ఇండస్ట్రీకి దగ్గరలో ఉంది. కొల్లూరు ఇప్పుడు కొల్లూరు నాకు తెలిసి కొల్లూరు ఒక సపరేట్ సెగ్మెంట్ అవబోతుందండి. చాలా రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వస్తున్నాయి, రాబోతున్నాయి. ప్లస్ హ్యూజ్ క్రౌడ్ చూడబోతున్నాం నెక్స్ట్ 3 to 4 yearsలో. సో ఈరోజు అక్కడ ఇన్వెస్ట్ చేయవచ్చు విల్లాస్లో. సో 2.5 నుంచి మనకి అరౌండ్ 15 crores వరకు విల్లాస్ అవైలబుల్ ఉన్నాయండి కొల్లూరులో. అగైన్ ఎగ్జిట్ 3 మనకి పటాన్ చెరువు అండి. పటాన్ చెరువు దగ్గర విల్లాస్ ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఇటు ఐటీ ఇండస్ట్రీకి దగ్గర ఉంది, ఇటు మల్టిపుల్ కనెక్టివిటీస్ ఉన్నాయండి. ముంబై హైవేకి కనెక్టివిటీ ఉంది, ఇటు అగైన్ BHEL మియాపూర్కి కనెక్టివిటీ ఉంది. ఒక లెక్కలో చూస్తే ఇటు బాచ్పల్లికి కూడా కనెక్టివిటీ ఉందండి. సో పటాన్ చెరువులో ఈరోజు ఒక విల్లా కొనాలంటే మనకి చిన్న సైజ్ విల్లా 1,60 1,70 నుంచి మనకి అప్ టు 6 to 7 crores వరకు విల్లాస్ అవైలబుల్ ఉన్నాయండి. డిపెండ్స్ అపాన్ ద సైజెస్, లొకేషన్స్ అండ్ ద కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. అంటే చిన్న ప్రాజెక్టా, పెద్ద ప్రాజెక్టా, వాళ్ళు ఇచ్చిన అమ్యూనిటీస్ బట్టి. సో పటాన్ చెరువు ఈజ్ ఆల్సో ది రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అండి. అగైన్ ఎగ్జిట్ 3 మీకు పటాన్ చెరువు చెప్పాను కాబట్టి నెక్స్ట్ ఎగ్జిట్ 4లో 2 ఎగ్జిట్స్ ఉన్నాయండి. సుల్తాన్పూర్ అండ్ మల్లంపేట్ ఎగ్జిట్. సుల్తాన్పూర్ మల్లంపేట్ ఎగ్జిట్లో చాలా వరకు విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. కొత్తగా అంటే ఒకప్పుడు ఆ ఏరియాస్లో ఎక్కువ విల్లాసే కన్స్ట్రక్ట్ చేశారు, ఇప్పటికీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. సో మల్లంపేట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే అక్కడ మనకి ఇటు ఐటీ ఇండస్ట్రీస్కి కనెక్టివిటీ ఉంది వయా ORR అండ్ ఇటు JNTU ఆల్విన్ నుంచి, మియాపూర్ నుంచి. అదేవిధంగా అది ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ మేజర్ స్కూల్స్ ఉన్నాయండి. అక్కడ సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అని, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, రాక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, యూనిసెంట్ స్కూల్, అట్లా ఇంకా 2-3 స్కూల్స్ ఉన్నాయండి. ఆల్ అబోవ్ స్టాండర్డ్స్లో ఉన్న స్కూల్స్ అవి. కొంచెం మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ఆ విధంగా చూస్తే మల్లంపేట్ ఈజ్ రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు అండి. నెక్స్ట్ మల్లంపేట్ తర్వాత విల్లాస్గా బాగా డెవలప్ అయ్యేది డుండిగల్, మేడ్చల్ అండ్ షామీర్పేట్ ఎగ్జిట్ అండి. షామీర్పేట్ వరకు వెళ్ళొచ్చు విల్లాస్కు తీసుకుందామంటే. సో డుండిగల్ అగైన్ మనకి ఇటు బాచుపల్లి, కూకట్పల్లి నుంచి కనెక్టివిటీ ఉంది. ORR త్రూగా గచ్చిబౌలి కూడా కనెక్టివిటీ ఉందండి. సో డుండిగల్లో ఈరోజు విల్లాస్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ఎందుకంటే
మల్లంపేటకి అతి దగ్గరలో ఉంది. స్కూల్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ఇటు కనెక్టివిటీస్ ఉన్నాయి. సో ఈరోజు అక్కడ రేట్ ఎంత ఉంది అంటే 1,50,00,000 నుంచి మనకి అక్కడ విల్లాస్ దొరికేస్తున్నాయండి. 1,50,00,000 నుంచి ఒక 3 crores వరకు డిపెండ్స్ అపాన్ సైజెస్ విల్లాస్ దొరుకుతున్నాయండి. సో కమింగ్ టు మేడ్చల్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లిమిటెడ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఎక్కువగా అపార్ట్మెంట్స్ వస్తున్నాయండి అక్కడ. సో మేడ్చల్లో ఈరోజు మనం ఒక విల్లాకి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అక్కడ ఒక 3 కోట్లు పడుతుందండి. 2.5 crores 3 crores నుంచి స్టార్ట్. సో అప్ టు 7-8 crores వరకు ఉన్నాయండి. సో మేడ్చల్ తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి షామీర్పేట ఎగ్జిట్ అండి. సో షామీర్పేట ఎగ్జిట్ 7. సో షామీర్పేట దగ్గర మనకి విల్లాస్ ఉన్నట్టే ఎస్ ఉన్నాయండి. రైట్ టైం టు ఇన్వెస్ట్ అంటే ఎస్ రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే షామీర్పేట ఎగ్జిట్ నుంచి గచ్చిబౌలి ఆల్మోస్ట్ ఒక 40 minutes జర్నీ ఉంటుందండి. డిస్టెన్స్ వైజ్గా చూస్తే ఎక్కువ ఉండొచ్చు, బట్ ఈరోజు మనం హైదరాబాద్లో ఉండి డిస్టెన్స్ చూడకూడదండి. ఎందుకంటే ఇటు కూకట్పల్లి నుంచి మనం గచ్చిబౌలి వెళ్ళడానికి 1.5 మన జర్నీ పడుతుందండి. అదే విధంగా మనం ఆ షామీర్పేట నుంచి గచ్చిబౌలి వెళ్ళాలంటే మనకి ఆల్మోస్ట్ ఒక 50 minutes 1 hourలో మనం రీచ్ అయిపోవచ్చు అండి. సో డిస్టెన్స్ వైజ్గా చూస్తే ఎక్కువ ఉంటుంది, బట్ టైం వైజ్గా చూస్తే మనం ఇంకా బిఫోర్ టైంలోనే రీచ్ అయిపోతున్నాం. సో షామీర్పేటలో మనకి విల్లాస్ ఎంతలో అవైలబుల్ ఉన్నాయంటే ఐ మీన్ తక్కువలో కూడా దొరికేస్తున్నాయండి. 1 కోటి రూపాయలు కూడా విల్లా దొరుకుతుంది షామీర్పేటలో. షామీర్పేటలో మనకి బేసిక్గా ఇటు కరీంనగర్ హైవే కనెక్టివిటీ కాబట్టి కరీంనగర్ సిద్దిపేట్ వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్లస్ ఇటు మనకి ఎయిర్ ఫోర్స్ కూడా ఉంది, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ ఉంది. సో డుండిగల్లో రేపు పొద్దున మనకి ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి. అలా చూసుకుంటే దట్ ఈస్ ద రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చండి. సో మేబీ 1-2 ప్లేసెస్ వదిలేసానేమో, బట్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా విల్లాస్ గురించి తెలుసుకుందాం అనుకున్నా, నాట్ ఓన్లీ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, ఎనీ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, ఎస్ ఐఎమ్ రెడీ టు గివ్ యూ అడ్వైజ్ అండి. సో నా పేరు రవిచందన్, నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియాలో పేజెస్ ఉన్నాయండి. ఫేస్బుక్లో హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని ఒక పేజ్ ఉందండి. అదేవిధంగా ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి, ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్. సో సేమ్ ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ అండి. సో మీరు పింక్ చేయొచ్చు. ఐఎమ్ రెడీ టు గివ్ యూ అడ్వైస్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.